హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈరోజు వీడియో ఏమంటే మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు శ్రీమంతం అండి. ఆ ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్ కొన్ని విశేషాలు మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియో తీస్తున్నానండి. ఇక ఫంక్షన్ అంటే చెప్పనవసరం లేదు కదండి. ఆడవాళ్ళు చీరలు సర్దుకోవడాలు, మేకప్లు వేసుకోవడాలు. ఇది మా అమ్మాయి అయితే తన ఆడపడుచుకి తనే మేకప్ మ్యాన్గా పనిచేస్తూ మేకప్ వేస్తున్నదండి. అక్కడ వాళ్ళ చెల్లెలు కూడా కాసుకొని ఉంది తన కోసము మేకప్ వేయించుకోవడానికి. ఇదేనండి అమ్మాయి ఆడపడుచుకి మేకప్ వేస్తుంది. తర్వాత తను కూడా బాగా రెడీ వేసి వచ్చేసి ఇక మేకప్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని కూతురికి వేస్తూ ఉంది. ఇంకా అందరూ రెడీ అవుతూ ఉన్నారండి. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళండి. వాళ్ళ కుంకుమ ఇలా సర్దుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వీడియో తీస్తుంటే తను సడన్గా వెనకాల తిరిగి చూసిందండి. నేను బాగా పడాలంక వీడియోలో అని చెప్తూ ఉంది. ఇక అందరూ ఆల్మోస్ట్ వాళ్ళంతా రెడీ అయిపోయారండి. నేను కూడా ఈ వీడియోలో కొద్దిగా మా బంధువులు కూడా పరిచయం చేస్తూ ఉన్నాను. ఇక అక్కడెవరో మా అమ్మాయిని పక్కగా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటాం అన్నారు. తనపై కూర్చునింది. అంతలోనే వాళ్ళు ఆడపడుచున్నాయని నాకు కూడా తీయాలని తను వచ్చి అడ్డం నిలబడి తీయించుకుంది. చాలా బాగుంటుంది కదండి ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్లో. ఇక్కడ అయితే ఈ చిన్న అమ్మాయి టీవీలో ఏదో సాంగ్ వస్తూ ఉంటే తనంతకు తనే ఎగురుతూ చూడండి. భలే బాగా వేస్తుంది తను. ఇక్కడైతే ఫోటోలు ఫస్ట్ ఆమె వచ్చి తన ఆడపడుచు వాళ్ళ అత్తగారు, ఇటు సైడ్ నేను, మధ్యలో వచ్చి మా బంధువులు అంటే మా వదిన గారి చెల్లెలు. ఇంకా పిల్లలంతా వాళ్ళు ఫొటోస్ దిగే దాంట్లో ఉండిపోయినారు. ఇక్కడ ఆడపడుచు వాళ్ళ అత్తగారు, ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఫోటోలు ఇలా తీసుకుంటూ ఉన్నారు. చాలా హ్యాపీగా గడిచిందండి ఈ ఫంక్షన్ ఏమో. ఇక ఆడపడుచు అయితే ఇంకా ఆ చైర్లో కూర్చోవడానికి తీసుకెళ్తున్నారు. మేము చేయించుకున్నప్పుడు అప్పుడంతా 9వ నెలలోనూ 8వ నెల 9వ నెలలో చేసేవాళ్ళండి శ్రీమంతాలు. ఇప్పుడైతే 5వ నెలలోనే చేస్తున్నారు. నాకు కూడా ఒకసారి కొత్త అనిపించింది. కానీ ఇప్పుడు ఆచారాల ప్రకారం 5వ నెలలో చేయించుకొని మళ్ళా 9వ నెలలో అత్తగారింటికి నుంచి పిలుచుకొని వస్తారంట. వీళ్ళ అత్తగారేమో ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు 5వ నెలలో మీరు జడకుట్టి నా సాంగ్యం చేయించేయండి అని చెప్పారు. కానీ అమ్మాయి తరపు వాళ్ళేమో చాలా బాగా గ్రాండ్గానే చేశారండి ఈ శ్రీమంతము. ఇక్కడ అమ్మాయి తరపు బంధువులంతా ఇంకా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారండి. ఫంక్షన్ జరిగితేనే కదండి సందడి. ఆ ఇంట్లో కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక ఒక రూమ్లోకి వెళ్తే ఇంకా చిన్నపిల్లలండి కొంతమంది బాగా అల్లరి చేస్తున్నారు. ఇంకా అల్లరి కూడా ఇలాంటి ఫంక్షన్లోనే చేస్తారు కదండి. అది కూడా వాళ్ళ అమ్మలు అరుస్తూ కొడుతూ వాళ్ళని అలా ఉందండి ఇక్కడ రూమ్లో. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు. ఇంకా నేను కూడా వచ్చి ఆ అమ్మాయికి పసుపు కుంకుమ ఇచ్చి గాజులు తొడిగి ఆశీర్వదించానండి. ఇలా అందరూ వచ్చి ఒక్కొక్కరే ఆశీర్వదిస్తూ వెళ్ళారండి. ఈ వీడియోలోనే కొంచెం మా బంధువులు కూడా ఒకవేళ చూపిస్తూ అనేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఇక పిల్లలంతా అందరూ ఫోటోలు దిగడము, వాళ్ళ రిలేషన్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో దిగడము ఇది సరిపోయిందండి. చాలా బాగా ఫోటోలు అన్నీ తీసుకున్న తర్వాత భోజనాలు కూడా ఒక పక్క జరుగుతూ ఉన్నాయండి. భోజనాలు కూడా మంచి ఐటమ్స్ పెట్టారు. చాలా టేస్ట్ బాగుందండి. ఐటమ్స్ గురించి కాదు, టేస్ట్ చాలా బాగా చేశారండి. వంట వాళ్ళని పిలిపించి చేయించారు.
వైట్ రైసు, వెజిటేబుల్ రైసు, అందులోకి నూనె వంకాయ కూర, పప్పు, సాంబారు, రసము, బీన్స్ తాలింపు, వడ, పోలి, పెరుగు పచ్చడి ఇలా చేశారండి. చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా చేశారు. భోంచేసే వాళ్ళందరూ చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా బాగుందని చెప్పుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ తింటున్నారండి. చాలా బాగా జరిగింది ఫంక్షను. ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఇలాంటి ఫంక్షన్లు మీ ఇంట్లో కూడా జరిగినాయంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి, షేర్ చేయండి. నేను ఇక వీడియోలు అంటూ పెట్టేటప్పుడు ఇలా ఒక్కొక్కసారి బంధువులు కూడా పరిచయం చేస్తూ పెట్టాలని ఈ వీడియో తీశానండి. ఇక ఉంటానండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.